నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలుగుదేశం సరికొత్త రికార్డ్, 1 కోటి మార్కును దాటిన సభ్యత్వాలు. కేంద్ర మంత్రికి శ్రీవారి ప్రతిమ అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, భక్తి శ్రద్ధలతో వినూత్న గౌరవం. భగవంతుడు సొమ్ము దోచేస్తే తరాలు నాశనమవుతాయి, జాగ్రత్త పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక. జూబ్లీహిల్స్ లో వైభవంగా శ్రీవారి రథోత్సవం, గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు. ఇక వివరాలు చూస్తే ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగర 896వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి ఆలయం వద్ద గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో తిరుపతి కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు మరియు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎంసీ భాస్కర్ నగర ప్రజలకు, అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు హృదయపూర్వక తిరుపతి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి నగరం ఆధ్యాత్మికంగానే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈతమాకుల హేమంత్ కుమార్, చూడం మధు మరియు స్థానిక కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రదర్శనతో అలరించారు. దేశంలో పేద ప్రజలకు తమకు ఉన్న చట్టాల గురించి సరైన అవగాహన లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీబీజీ డైరెక్టర్ పి అన్వేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అమరావతిలోని ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ కు ఇటీవల వరించిన జాతీయ అవార్డును అందజేసి సత్కరించారు. ఆర్టీఐ వంటి చట్టాల గురించి గ్రామ స్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర మరియు ఆశయాలను వివరిస్తూ గ్రామాల్లో త్వరలో డాక్యుమెంటరీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఓ పాజిటివ్ కిడ్నీ దాతలు అత్యవసరంగా ముందుకు రావాలని, ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకోవాలని ఎఫ్ఆర్టీఏ కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ఉప్పిటి బాలరాజు, సీనియర్ న్యాయవాది సంతోషి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 1 కోటి మార్కును చేరుకుంది. ఈ ఘనతపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేస్తూ దీన్ని పార్టీ కార్యకర్తల కష్టానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ తీసుకునే ఇన్సూరెన్స్ వంటి నిర్ణయాలు సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించాయి. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తూ కష్టపడిన ప్రతి ఒక్కరికి స్వయంగా ఫోన్ చేసి స్ఫూర్తిని నింపడం వల్ల ఈ రికార్డు సాధ్యమైందని పార్టీ వర్గాలు తెలిపాయి. సరిగ్గా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సమయానికి 1 కోటి సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకోవడం ఆ మహానుభావునికి కార్యకర్తలందరూ అర్పించిన ఘన నివాళని లోకేష్ పేర్కొన్నారు. పార్టీని ఇంటింటికి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని ఆయన కొనియాడారు. తమ దృష్టి అంతా భావితరాలపైనే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ పునాది స్థాయి నుంచి మార్పులు తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా కాకుండా ప్రాథమిక విద్యా పునాది కేంద్రాలుగా మారుస్తున్నామని, వాటిని బలోపేతం చేశామని తెలిపారు. గురుకుల పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను, వస్త్రాలను అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాదు, మెరుగైన పౌష్టికాహారం మరియు నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భావితరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ విద్యను చేరువ చేసేలా పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఫోకస్ అంతా కూడా భావితరాలపైన పెట్టాం. వీకర్ సెక్షన్స్ లో ఉండే పిల్లలపైన పెద్ద ఎత్తున, అంటే అంగన్వాడీ దగ్గర నుంచి, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ఫోకస్ చేశాం. విద్య పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వాళ్ళకు పౌష్టికాహారంగా కాకుండా వాళ్ళకు మెరుగైన హెల్త్ కండిషన్స్ ఉండడానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి నిర్వహించిన ఈ వర్చువల్ సమావేశంలో తిరుపతి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న వినతులపై సత్వర స్పందన, భూముల మ్యూటేషన్ ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడడం మరియు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వే పురోగతిపై చర్చ, సిద్ధంగా ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను అర్హులైన రైతులకు వెంటనే పంపిణీ చేయాలన్న ఆదేశం, భూ వివాదాల పరిష్కారం మరియు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కార్బెట్ నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు ఫిబ్రవరి 24, 2026 కృతికా నక్షత్రం సందర్భంగా భక్తులకు విశేష అవతారంలో దర్శనమివ్వనున్నారు. తమిళనాడులోని ఆరుపడై వీడులలో 4వదైన స్వామిమలై క్షేత్ర ప్రాశస్త్యాన్ని చాటి చెప్తూ
స్వామివారు స్వామినాథుడి అలంకారంలో భక్తులను అనుగ్రహించనున్నారు. పరమశివునికి ప్రణవ మంత్రం అర్థాన్ని బోధించిన గురువుగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటారు. సాధారణంగా మురుగన్ ఆలయాల్లో నెమలి వాహనంగా ఉంటే ఈ అవతారంలో ఏనుగు వాహనంగా ఉండడం విశేషం. ఇంతటి ప్రాశస్యం కలిగిన స్వామినాథుడి అవతారాన్ని భక్తులందరూ దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ చైర్మన్ రామశెట్టి రాజశేఖర్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుపతి నగరంలోని వరదరాజ నగర్లో గల నారాయణ జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. పరీక్ష గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను, ఇన్విజిలేషన్ తీరును కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా సాగేలా అన్ని కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు, మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం దివ్యమంగళ హారతుల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు పుష్పాలతో, పతకాలతో అలంకరించిన మహారథాన్ని అధిరోహించి భక్తకోటికి కృపా కటాక్ష దర్శనం ప్రసాదించారు. గోవింద నినాదాలతో మారుమోగిన ఆలయ పరిసరాల్లో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు, మంగళ వాయిద్యాలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. శ్రీవారి రథదర్శనం జన్మజన్మాంతర పాపాలను హరించి భక్తులకు మోక్ష సౌభాగ్యం ప్రసాదిస్తుందని, రథస్థుడైన మాధవుడి దర్శనం పునర్జన్మ బంధనాలను వివరిస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ దివ్య ఉత్సవ శ్రేణిలో భాగంగా రాత్రి 7 గంటలకు స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు పుణ్యదర్శనం అనుగ్రహించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎల్ఏసీ ప్రెసిడెంట్ ఏవీ రెడ్డి, ఆలయ ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ కుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. రియా హాస్పిటల్ ఆవరణలోని ఈ మధ్యకాలంలో డ్రగ్ కంట్రోల్ ఏడీ ఆఫీస్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ లేదని అంటున్న వైఎస్ఆర్ శ్రేణులు, కానీ కల్తీ నిజమని అంటున్నారు ఆర్ఎన్ శ్రీనివాసులు మరియు టీడీపీ జనసేన నాయకులు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ప్రజలకు తెలియజేయడం జరిగింది. దాన్ని తట్టుకోలేకుండా ఎన్డీటీవీ నివేదిక, సిట్ నివేదికల్లో నెయ్యిలో కల్తీ లేదని తాడేపల్లి జగన్ ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పలుకుతున్నాడు. వారితో పాటు వారి నాయకులు కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఖచ్చితంగా నెయ్యిలో కలిసిందా లేదా? నీ మనస్సాక్షికి నువ్వు చెప్పు. నీకు మనస్సాక్షి లేదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. నీకు వెంకటేశ్వర స్వామి అంటే గిట్టదు. నీకు తప్ప ప్రపంచంలో కోట్లాది మంది, రోజుకు 1,00,000 మంది జనాలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం దేశ విదేశాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకొని ఉండిలో కానుకలేసి దైవ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామి మహిమ వెదజల్లుతా ఉంది. అందరూ కూడా భక్తులంతా వెంకటేశ్వర స్వామికి గోవింద 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 అనేసి మారుమవుతా ఉంది. అటువంటిది మీకు మీ నాయకత్వంలో నిర్వహిస్తున్న మీ 4 సంవత్సరాలు సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అమెండెంట్ భారత్ నెట్ ప్రాజెక్ట్ సహకార ఒప్పందం కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. వెంకన్న భక్తుడైన చంద్రబాబు బోట్లు తీసి భక్తి శ్రద్ధలతో శ్రీవారి ప్రతిమను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు అందజేశారు. ఎవరైతే భగవంతుడి సొమ్ముతో ఆడుకుంటారో, దోచేస్తారో వాళ్ళ తరాలు లేచిపోతాయి, జాగ్రత్త అని పవన్ కళ్యాణ్ లడ్డీ కల్తీ ఇష్యూ లాంటివి వేరే మతాలకు జరిగితే దేశం ఇలా ఉండేది కాదు. హిందువుల కులాల పరంగా విడిపోతారు కాబట్టి దీనికి సీరియస్ లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన,
జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కాదు అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. ఎందుకంటే ఈ రోజు శాసనసభ సమావేశాల విరామ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి తమ నియోజకవర్గ సమస్యలపై సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కోడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ రామకృష్ణ, రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత మరియు మండపేట ఎమ్మెల్యే వి జోగేశ్వరరావు. ఈ 4 నియోజకవర్గాల శాసనసభ్యుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అనంతరం వాటిని పరిశీలించి తగు సహకారం అందిస్తానని పవన్ కళ్యాణ్ వారికి తెలిపారు. పాఠశాల విద్యార్థులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసనసభ సమావేశాలు తిలకించేందుకు వచ్చిన పాఠశాల విద్యార్థులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాసేపు ముచ్చటించారు. అనంతరం వారితో గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు నాదెండ్ల మనోహర్. పంచాయతీరాజ్ శాఖ నిర్మించబోయే రోడ్ల మంజూరు వారీగా వివరాలు ఈ విధంగా నేను ఇప్పుడు చదువుతాను అధ్యక్ష. పిఎం జన్1 కింద టోటల్ నెంబర్ ఆఫ్ రోడ్స్ 303, అందులో బ్రిడ్జెస్ వంతెనలు 33, ట్రైబల్ హ్యాబిటేషన్స్ 341, దాని లెంత్ 865.96 కిలోమీటర్ల అధ్యక్ష. దానికి శాంక్షన్ చేసిన అమౌంట్ 914,44,00,000. అదేవిధంగా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ పథకం కింద 81 రోడ్లు, వాటికి దాదాపు 106 ట్రైబల్ హ్యాబిటేషన్స్ కవర్ చేసుకునే విధంగా 156 కిలోమీటర్లు పొడవున్న ఈ రోడ్లకి 111 కోట్ల రూపాయల 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. పిఆర్ఆర్ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద 9 రోడ్లు, 19 హ్యాబిటేషన్స్ కవర్ అవుతాయి అధ్యక్ష. దీని లెంత్ సుమారు 48.85 కిలోమీటర్లు. దీనికి శాంక్షన్ అయిన అమౌంట్ 49,73,00,000 అధ్యక్ష. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.